న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కృష్ణుడే మొదటి రాయబారి, సుప్రీంకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది వైకాపాని భానుప్రకాష్ రెడ్డి. బృందావనంలోని శ్రీబాంకే బిహారీ టెంపుల్ ట్రస్ట్ వివాదంలో సుప్రీంకోర్టు సోమవారం నాడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. శ్రీకృష్ణుడే మొదటి రాయబారిని పేర్కొంది. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరుపక్షాలు ప్రయత్నించాలని సూచించింది. ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా జీరో టికెటింగ్ విధానం ఉంటుందని మంత్రి రాంప్రసాద్ తెలిపారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్లలో ఈ పథకం అమలు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. తిరుమలలో ఏదో జరిగిపోతుందని భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. భక్తుల భద్రత కోసమే మఠాలకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా 2 అంచెల భద్రత, 3 అంచెల భద్రత కల్పిస్తూ ఆలయంతో పాటు ఇక్కడ వస్తున్నటువంటి భక్తుల భద్రత కూడా బాధ్యత టీటీడీ మీద, పోలీస్ మీద, ప్రభుత్వం మీద ఉంటుంది. అలాంటి సందర్భంలో స్వామివారిని టీటీడీ వ్యవస్థ లేక మునుపు నుంచి శ్రీవారి కైంకర్యాలన్నీ చూస్తున్నటువంటి మఠాలు తిరుమలలో దాదాపు 34 మఠాలు ఉన్నాయి. మఠాధిపతులన్నా పీఠాధిపతులన్నా మాకు చాలా గౌరవం. కానీ నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ చైర్మన్, పొంతనలేని మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ మేము మఠంలో వస్తున్నటువంటి భక్తులకి ఏ విధంగా టీటీడీ గెస్ట్ హౌస్లో, టీటీడీ అలాట్మెంట్లో మనం ఆధార్ కార్డులు తీసుకుంటామో భద్రతా దృష్ట్యా ఆ విధంగా మఠంలో వస్తున్నటువంటి భక్తులకు కూడా ఆధార్ కార్డులు తీసుకొని వారి వివరాలు తీసుకోవాలని చెప్పి, అలాగే సీసీ కెమెరా మఠం ముందు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో సీసీ కెమెరా ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే మంచిదని, అలాగే 2-3 మార్గాలు కాకుండా ఏదో ఒక దారిలోనే వచ్చి వెళ్లేది వ్యవస్థ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నిన్న వారికి మఠంలో ఉన్నటువంటి నిర్వాహకులకి మేము ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఇది సూచన, నోటీసు. దాన్ని ఈయనేదో హిందూ మతం మీద దాడి, మఠాల మీద దాడి అని చెప్పి వారు మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరున్నప్పుడు 2019 నుంచి 2024 వరకు తిరుమలని ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేసింది మీరు, ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా చేసింది మీరే ఈరోజు మఠాల గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడేది. మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది. ఇది తిరుమల రాజకీయాలు ప్రస్తావించకూడదు. కాబట్టి నేను వారిని కరుణాకర్ రెడ్డి గారికి చెప్తున్నా, ఏదో ఒక అంశంలో వారు ఏమీ లేకపోయినప్పటికీ ఏదో ఇక్కడ జరిగిపోతోందని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని తీసుకుని వస్తున్నారు. అసలు ఆలయానికే భద్రత ఉంది కరుణాకర్ రెడ్డి గారు. మీరు ఒకసారి చూడండి, ఆలయం పైన ఒకసారి చూడండి, మొత్తం లోపల గాని పైన గాని ముందర గాని మహద్వారం దగ్గర గాని ఆలయం. తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తొలుత తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన మంత్రి పార్థసారథి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు జలకలను సంతరించుకున్నాయని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి వ్యవసాయం, పాడి పంటలు పండాలని విజన్ 2047 స్వర్ణాంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న సీఎం చంద్రబాబు ఆలోచనలో నెరవేరాలని స్వామివారిని వేడుకున్నట్లు మంత్రి చెప్పారు. మరోవైపు ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు, కర్ణాటక గవర్నర్ దావర్ చంద్ గెహ్లోట్ పేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, విజన్ 47 కానివ్వండి, స్వర్ణాంధ్ర కానివ్వండి, లేదా రాష్ట్రంలో ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో యువత కోసం ఏదైతే ఆయన కష్టపడతా ఉన్నాడో వాటన్నిటికి కూడా మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుకున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్వేషాలు ప్రజ్వరిల్లకుండా, ఎవరు దాన్ని
విద్వేషాలు రగిల్చాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కూడా అటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా భగవంతుడు అనగదొక్కాయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా మంచి శాంతియుత వాతావరణంలో వారి వారి కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పేసి అసెంబ్లీ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మెరుపు ధర్నా, పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే డిస్క్వాలిఫై చేయాలని నినాదాలు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను కోరాలని వచ్చిన ఎమ్మెల్యేలు స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం లోకేష్ ఇంట్లో గొడవ చేస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో తన్నడి మించిన అవినీతిలో లోకేష్ మునిగిపోయారని విమర్శలు చేశారు. భయంకరమైన కుట్రలకు చంద్రబాబు ఆద్యుడని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మోసాలను సింగపూర్ ప్రభుత్వం గ్రహించిందంటూ కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి తాజాగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి కోసం లోకేష్ ఇంట్లో గొడవలు పెంచుతున్నాడు, కుటుంబ కలహాలు జరిగాయి, లోకేష్ కు అందుకే చంద్రబాబు పొగుడుతున్నాడు, సరిగ్గా చదువుకోనని లోకేష్ ను మంత్రిని చేశారు, చంద్రబాబును మించిన అవినీతి పరుడు లోకేష్, చంద్రబాబు ప్రతి విషయంలోనూ డ్రామాలాడుతున్నారు, భయంకరమైన కుట్రలకు చంద్రబాబు ఆద్యుడు, ఢిల్లీలో పనిచేసే ఇతర దేశాల విలేకరులకు నెలవారీ జీతాలు ఇస్తున్నారు, పాకిస్తాన్ జర్నలిస్టులకు కూడా చంద్రబాబు డబ్బులు పంపుతున్నారు, పదే 90 దేశాలంటూ చంద్రబాబు మాట్లాడే మాటల వెనుక చాలా కథే ఉందంటూ తెలిపింది. ఒకసారి పరిశీలించి చూస్తే తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చాడనేది అందరికీ తెలిసిన విషయమే. కాదు ఇప్పుడున్న మీడియాకి సరిగ్గా తెలియదు, చిన్నపిల్లలు గనక మీరంతా కూడా. ఆనాడు ఇంకా సోషల్ మీడియా అస్సలు లేదు, ఉన్నది రెండు ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఈ 2 పత్రికలే అతను నువ్వు అంత గొప్పవాడు ఇంత గొప్పవాడిని కీర్తించాయి. అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉండేది, కాంగ్రెస్ పార్టీనే మోసం చేసి అబద్దాలతో ఆ పార్టీలోకి వెళ్ళాడు. మళ్ళీ ఆ పార్టీలో సీనియర్స్ ను మోసం చేసి సంజయ్ గాంధీని పట్టుకొని మంత్రి పదవి సంపాదించుకున్నాడు. పాపం ఏదో మంత్రి అయ్యాడు కదా అని చెప్పి ఎన్టీఆర్ గారు పిలిచి పిల్లనిచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. పెట్టినప్పుడు ఈయన కాంగ్రెస్ లోనే ఉండి ఏంటి అసలు మా మామ రంగులు పూసుకునేవాడు, అదేవిధంగా నటుడు, ఆయన్ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు చూడండి అని చెప్పి బీరాల బలికి మొత్తానికి చంద్రగిరిలో పోటీ చేసి అయిపోయాడు. ఒక సామాన్య కార్యకర్త, అతను ఎవరో కూడా తెలియదు, సుబ్రహ్మణ్య నాయుడు ఏదో ఉంది, ఆయనకి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయి అక్కడి నుంచి కుప్పం పారిపోయి ఏంటి అక్కడ కూడా వరుసగా గెలుస్తున్నాడండి ఏంటి అని చూస్తే అక్కడ పక్కనుండేటువంటి తమిళ ఓట్లన్నీ కూడా చేర్చుకుని 60,000 ఓట్లు చేర్చుకొని అక్కడి నుంచి ఆ ఓట్లతో ప్రతిసారి ఎలక్షన్ రావటం, ఆ తమిళ ఓటర్లు వచ్చి ఓట్లు వేయటం, కాముగా వెళ్లిపోవటం డబ్బులు తీసుకొని. ఈ విధంగా అంటే మొదటి నుంచి కూడా ఇతని అక్రమ విధానాలు ఎలా కొనసాగుతున్నాయో ఒక్కసారి నేను చెప్పాలని, గుర్తు చేయాలని ప్రజలకి మరొకసారి అని చెప్పి చెప్తా ఉన్నాను. తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలో పార్టీ రావటానికి ఓ పెద్ద డ్రామా నడిచింది. ఎన్టీఆర్ గారు చెప్పారు కదా, నాకంటే చాలా పెద్ద నటుడు నా అల్లుడు అని చెప్పి. అది వాస్తవం. ఈయన వివిధ విశ్వరూపాలన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం. ఇప్పుడు కూడా కళ్ళకు కట్టినట్టు ఎన్ని డ్రామాలండి. సింగపూర్ పోతే ఒక డ్రామా, సింగపూర్ నుంచి వస్తే ఒక డ్రామా,
తర్వాత వేరే స్విట్జర్లాండ్ పోతే ఒక డ్రామా, స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక ఒక డ్రామా, ఇతరుల మీద ఇతర పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పెద్ద డ్రామాలు, ఈ లిక్కర్ కేసు చూస్తానే రోజుకు పెద్ద డ్రామాలు. ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అతని కొడుకు నటన ఇంకెందుకులేండి, అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తా ఉన్నారు వాళ్ళు. అయితే తెలుగుదేశం పార్టీలో రావటానికి భార్యను అడ్డం పెట్టుకున్నాడు. ఆ రోజు భార్యను అడ్డం పెట్టుకొని ఆమె ఇంక తండ్రి దగ్గర అలిగి, నేను అన్నం తిన్ను మంచినీళ్ళు కూడా తాగను, నా భర్తను పార్టీలో తీసుకోవాల్సి. నిజానికి అప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఒక రూల్ ఉంది వాళ్ళకి, ఏంటండి, యాంటీ కాంగ్రెస్ లో ఆవిర్భవించినటువంటిది తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవం అనే నినాదంతో. అలా వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ లో ఉండే వాళ్ళని తీసుకోకూడదనేటువంటి ఒక రూల్ పాస్ చేసుకున్నారు వాళ్ళు. మీ ఇంటి కోసం మా పోరాటం. నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి నారాయణఖేడ్ భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ను అర్హులైన గత ప్రభుత్వంతో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లాటరీ సిస్టమ్ ద్వారా ఎంపిక చేసి లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. చైర్మన్ గారు వాళ్ళందరూ ఏం చేసినారంటే దగ్గరుండి మీ అందరు గరీబులు ఉన్నారని చెప్పి మీకు ఇల్లు ఇచ్చిండక, దానికి ఏం చేసిండు ఆయన? ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకు మున్సిపల్ కాకుండా పక్క విలేజ్ లకు మీకెన్ని ఇల్లుంటే మీకెన్ని ఎన్ని ఉంటాయని రాసుకోండి జల్దీ అని చెప్పేసిండు. ఈ మెసేజ్ మాకు వచ్చింది. అటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు. దానికోసమని ఈ రోజుతో పోరాటం కాకుండా అనునిత్యం మన సార్ ఈ రోజు ఇట్లా పిలిపిస్తే వచ్చినారో, రేపు ఇట్లా ఇల్లు వచ్చేదాకా ఇడిచేది లేదు. తాత జాగిరి కాదు, మన జాగిరి, మన బీఆర్ఎస్ జాగిరి, మన కష్టార్థం, భూపాల్ రెడ్డి గారు కష్టార్థం. ఫ్యామిలీ గెలిచి మన కోసం కష్టపడ్డాడక్క. ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కష్టపడ్డాక ఇంత ఎవరు చేసినారు? భూపాల్ రెడ్డి కంటే ఎక్కువ చేసినారు. హాయితంగా బయట ఇక్కడ గెలిచిన ఎంపీ ఇక్కడ నారాయణఖేడ్ ఉండడు. చెల్లెగా హైదరాబాద్, ఢిల్లీ చెల్లెగా ఇక్కడ ఉండాలి. ప్రజలు ఉండేది భూపాల్ రెడ్డి కావాలన్నా, బయట ఉండే ఎంపీ కావాలన్నా మనకు. ఆలోచించండి. నెక్స్ట్ ఎలక్షన్ ఇట్లున్నాయి, మనము వాళ్ళకి ఇట్లాంటి దీంతోనే బుద్ధి చెప్పడు కాదు. నెక్స్ట్ ఎలక్షన్ మున్సిపల్ ఇట్లున్నాయి, దాంతో బుద్ధి చెప్తాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా గీతం డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ రుద్రారం శివాజీ ఆడిటోరియం నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు రైతులు చంపారన్ నుండి చిత్రకూట వరకు అనే అంశంపై 2 రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రీయ ఏకత జాతీయ ఐక్యతా సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ. పాల్గొన్నవారు డాక్టర్ సంజయ్ జోషి ఐఏఎస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇండెక్స్టసీ ఇండియా గుజరాత్ ప్రభుత్వం, కె శ్యాంప్రసాద్ జాతీయ సమన్వయకర్త సామాజిక సమరసతా మంచ్ అధికారులు. And farmer from Champaran to Chitrakoot. All designed Geetam School of Humanities and Social Sciences, Hyderabad campus, in collaboration with ICSR, New Delhi, of inviting our esteemed dignitaries onto the dais. I request all the audience to remain seated and కృష్ణుడే మొదటి రాయబారి, సుప్రీంకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది వైకాపాని భానుప్రకాష్ రెడ్డి.
ఇవి బులెటిన్ విశేషాలు.